హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్పగాలుడంటే అటువంటి ఆ యొక్క ఆము కాల్చినట్టు, ఆము కాల్చినాక ఆగో సట్టి వారాలల్లా ఊరెళ్ళి మల్లన్న బోనాలు అటువంటి కుండలు అమ్ముకుంటే పైసలు వస్తుందా అని దీవించి దివనార్తి పెట్టి ఎప్పటోల ఎల్లవ్వ తల్లి బోనవెత్తుకొని ఎడంత్రాల బోనం తీసుకొని ఆగో భవనాల బేటికి వచ్చింది రేణుకా ఎల్లమ్మ. ఆ బోనము లోపల పోసేటి నీళ్లు ఎంగిల్ నీళ్లు పనికిరావన్నాడు. అడవి లోపల మనసు కొండల బేటికి పోయి సలవ బట్టలు ఆరేసింది, మనసును వింటుకొని వచ్చింది. బోనము లోపల పోసింది, దుసవారి వడ్లను దూసుకొని వచ్చింది. అరిసెయి రోలు వేసింది, మోసేయి రోకలు వేసి వడ్లను దంచి కంటి రెప్పలతో అని బియ్యం జరిగి బోనముల పోసి అయ్యో ఎద మీద బోనము రావో దేవుడో, ఎద మీద బోనము రావో దేవుడా. ఇక బోనంబు వండబట్టే ఎల్లవ్వరో, అయ్యో బోనాలు వండబట్టే ఎల్లవ్వరా. ఇక బొక్కలు కట్టేది వేసేవో దేవుడా, ఇక మనసును మంటాగలేపేవో దేవుడో, ఇక ఆత్మాగ్ని వేసే ఎల్లవ్వరా. అయ్యో ఎద మీద బోనము రావో దేవుడా, ఇక బోనాలు వండబట్టే ఎల్లవ్వరా. అవలాల అక్కలాల ఆలకించేడు దాతలాలం ఎల్లవ్వ తల్లి కచ్చిన కష్టం ఏ ఆడవాళ్ళకు రాదు, ఏ ఆడవాళ్ళు కూడా ఎల్లదీయబోరు. భర్త కొరకు చూడుండ్రి ఎల్లవ్వ తల్లి ఎన్ని బాధలు పడుతున్నది. అయ్యో ఎద మీద బోనము రావో దేవుడా, ఇక బోనము వండినాది ఎల్లవ్వరా. నల్లనాగుంబాములు పనికి రావు, తెల్లనాగుంబాములను చుట్టబట్టే ఇవ్వలేదా, తెల్లనాగుంబాములను చుట్టబట్ట వేసింది నా తమ్ముడు రారాజు వల్లన్న. ఏమిరోని తమ్ముడారా నా తమ్ముడు, నా ఏమిరోని తమ్ముడారా నా తమ్ముడు, నువ్వెక్కడా ఉన్నవురా నా తమ్ముడు. నా తమ్ముడా రారాజు మల్లన్న శినవాడు దేవుడు శ్రీశైలవాసుడు అగ్గిదేవుడు వల్లు ఆకార పిండ విడవ కన్ను ఎండి కన్ను కుడి కన్ను బోడి కన్ను నొట్ట శత్రి కన్ను లోకమంత ఎలుగులు. దేవుడు పుట్టింది బుధవారం, పెరిగింది బేస్తవారం, ఆదివారం నాడు దేవుని లగ్గము. ఆదిరెడ్డి నీలమ్మ కన్న కొడుకు వంశమంతుడు మల్లన్న. మక్కాపట్నం పోయి చెన్నాపట్నం పోయి మొక్కరాని తురుకొల్లను మొక్కించి ఒడరాని తురుకొల్లను ఓడించి కర్రావును కోసి కందూరు వేసి తురుకలకు సున్నతులు వేసి ఆడోళ్లకు పురుకలు కప్పి బండికి రెలుపు బండారి తెచ్చినవురా నా తమ్ముడ రారాజు మల్లన్న. నీ అక్క రేణుక ఎల్లవ్వన వెళ్తున్నారా తమ్మి నాకు బండారి కావన్నన్న పోలే. రారాజు మల్లన్న బండారి తీసుకొచ్చి రేణుక ఎల్లవ్వకే నాడవిచ్చను. పశువు బండారితోని బోనాన్ని ఉదిచ్చి ఎడంత్రాల బోనము రావో దేవుడా, అయ్యో బోనంబు వండినాది ఎల్లవ్వరో. గండ దీపం ముట్టించి నెత్తిన బోనం పెట్టింది రేణుకా ఎల్లమ్మ. ఏ పాకు గడ్డలు చేతుల పట్టుకున్నది, మోకాళ్ళ మీద మోచేతుల మీద అంటుకుంటా పొరలుకుంటా అడవితో వల్ల పోతున్నదయ్యా రేణుకా ఎల్లమ్మో. అడవితో వల్ల కలకల కలకల కన్నీరు తీసుకుంటే వలవల వలవల వల తేరుకుంటే ఎల్లవ్వ తల్లి. అలనాడు దినవంతు చూడుండ్రి వలాల చెట్లు మాట్లాడేది, గుట్టలు మాట్లాడేది. చెట్లను చూసి ఎల్లవ్వ తల్లి ఏమని అడుగుతున్నది, హరులారా ఓ గిరులారా, హరులారా ఓ గిరులారా. నా మునున్న కొండకు తవ్వేది, నా భర్తున్న కొండకు తవ్వేది. చెట్టు గుట్టలారా అడిగిందో ఎల్లమ్మ మాటలు ఇన్నైరా, చెట్టు గుట్టలేమన్నైరా. మాట్లాడితే ఓ నాయన మరణమైపోతావురా, మరణమైపోతావురా. చెట్టు గుట్టలేవన్నాయి మాట్లాడితే మరణమైపోతావా అని కార్తీక రాజుకు భయపడి చెట్లు మాట్లాడతలేవయ్యా ఓ పెద్దలారా.
రానున్న లోకము లోపల చెట్లు మాట్లాడకుంటావో అన్నాని తీవర పెట్టి శాపన పెట్టి అడవిలో ఓహంగా ఒక్క తంగేడు ఎట్టు ఎదురయింది ఓ తల్లులారా నా కొడుక తంగేడు ఎట్టు నా భర్త జాడ ఎప్పు అంటే కార్తీక రాజుకు భయపడి తంగేడు ఎట్టు జాడ ఎప్పలేదు ఆనాడు ఎల్లవ్వ తల్లి ఏమని శాపన పెట్టింది కొడుక నీ పువ్వులు ఏ పూజకు ఏ పునస్కారానికి అక్కరకు రాకుంటావో అన్నది ఓ అవ్వ నాకేదన్న దీవెన పెట్టు శరణన్నోళ్ళకు మరణం అన్న తప్పుదన్నట్టు మళ్ళా మారు దీవెన పెట్టు అన్న వాళ్ళ ఎల్లవ్వ తల్లి ఏమన్నది కొడక నీకు దీవెన పెడుతున్న చూడు రానున్న లోకం పుట్టనున్నది పెరగనున్నది భూలోక నగరం లోపల పెద్దల కత్తది పెత్తురమాస బాలల కత్తది బ్రతకమ్మ పండుగ నాడు నీ పూల కొరకు జుట్లు పట్టుకొని కొట్లాడుతారు సద్దుల బ్రతకమ్మ అయిపోయిన తర్వాత నిన్ను కుక్క కూడా కానదిరా కొడక తంగేడు ఎట్టు హరి ఆ తంగేడు ఎట్టుకు దీవెన పెట్టింది కలకోడు పుంజు ఎదురైంది కొడక జాడ ఎప్పు అంటే జాడ ఎప్పలేదు రానున్న లోకము లోపల నువ్వు గూటి లోపల కుక్కరోకో అని ఎప్పుడైతే గూత కత్తవో దీన్ని ఎప్పుడు పోతే మంచుకుంటున్నాను నరులు నీ కొరకు ఎదురు చూస్తారన్నది అట్లా ఎల్లవ్వ తల్లి బాధపడుకుంటున్నాదా నువ్వు ఎక్కడున్నావయ్యా నీ జాడ నాకు తెలవదా అని ఆగో గంట దీపము నెత్తిలున్నది మోకాళ్ళ మీద మోచేతుల మీద పండుకుంట పరుడుకుంటే ఎల్లవ్వ తల్లి ఏనాడు పోతున్నదో ఈ బోనం మీద వెలుగులు కంచు గుబ్బల్ల కోట ఏలేది కార్తీక రాజు కండ్ల చూస్తున్నాడయ్యా ఓ పెద్దలాలంగా కలర్య రాఘవులే సీతారామనుండా నా ఓ గంగా గంగా ఓంకార కొలవ దండవమ్మ నా గంగర ఓ గంగా ఇక శారదుండవేమో గంగారు తలవందే గంగా గరవెత్తరాదునమ్మ ఆపుది కాత నేను అపకారినైతినా ఆపుది కాత అపకారినైతిని నిలుపుది కాత నిర్దోషినైతి పాపది కాత పాపకారినైతి పార్వతి పరమేశ్వరుడు గన్న బిడ్డ పంచ కళ్యాణి రేణుక ఎల్లమ్మ భుజన్న పేట ఎల్లమ్మ నీ పాదాన 10,000 శరార్థి రేణుక ఎల్లమ్మ ఎల్లు ఎల్లమ్మ రాని ఎల్లు నీ పేరు మీద 7 ఇళ్ళ జోగు 3 ఇళ్ళ జోగు ఇక ఎల్లు ఎల్లమ్మ రాని ఎల్లమ్మ నిన్ను కొలవా 7 ఇళ్ళ జోగు 3 ఇళ్ళ జోగు రేణుకా పరాశక్తి ఇక పుట్టాలెల్లు ఓ పుట్టరెల్లు నీ పుట్ట తీరుడు వాళ్ళు పుట్టు పాపాలే పూల దండాలు అయ్యో బలగాము పేటలోన ఆ బావిలోన తాటివానం చూసి వెలసీనవమ్మ నెలసీనవమ్మ రేణుకా ఎల్లమ్మ ఇక పిరికెడు నీరావు పలకవన్నేసి సింగులు మెరియంగా గట్టినవమ్మ ఇక అవునూరు కొండపురము ఆ గుండె కింద కోగిలవానావు చూసి కోరినవమ్మ నెరసీనవమ్మ రేణుకా ఎల్లమ్మ ఇక ఎల్లమ్మ రాని ఎల్లు నీ పేరు మీద 7 ఇళ్ళ జోగు 3 ఇళ్ళ జోగు అమ్మ
అమ్మవారు రేణుక ఎల్లమ్మ బోనం ఎత్తుకొని అడవితో వాళ్ళు పట్టే ఓ దేవుడా అయ్యో అడవి బాటాలు పట్టే ఎల్లమ్మరో ఇక్కడ ఉండంగరా ఇక్కడి కథారో కంచు గుప్పాల కోటాలో పాల కంచు గుప్పల కోటేల వాడు కృతావీరుడు భార్య చవడీకర దేవి కన్నది ముగ్గురు కార్తీక రాజులను ఆడు పెద్దోడు కార్తీకుడు ఓ దేవుడా కందవారు చూస్తా ఉండే నారాయణ ఎల్లమ్మ అటువంటి ఏడంత్రాల మీది బోరం మీది దీపము చూడు ఎటు 12 ఆవిడ కళాకాంతి కొడుతున్నది కంచు గుప్పల కోట మీద కూకున్నాడు పబకారి ముండ కొడుకు కార్తీక రాజు ఈ దీపం వెలుతురు ఎక్కడిదా అని చూస్తున్నాడు కార్తీక రాజు ఇంత కళాకాంతి ఎక్కడి నుంచి ఏలత్తుందని మాయల గల్ల ముండ కొడుకు మంత్రాల గల్ల ముండ కొడుకు పిరికడు బండారు పట్టిండు పిరికడు వాపాకు పట్టి ఏకాదృష్టి పట్టి అది చేతు లోపల కన్న చూస్తుంటే నా ఏడంత్రాల బోరవమ్మో అపకారి వెళ్ళి పట్టుకారి వెళ్ళి పద్మాసి వెళ్ళి అలనాడు గరుడ స్తంభం మీదకేది మా ముగ్గురు అన్నదమ్మల పడగొట్టింది కాక ఎవన్నో నాకు తెలవకుండా లగ్గం వేసుకున్నావు కౌట బ్రాహ్మణే చెంగట్టుకొని ఆనాడొచ్చి మీ నాయన్ని ఎడగొట్టిన నేను అడవికి నీ భర్త పోతే అడవి లోపల నీ భర్తకు ఏదో అతివారం వచ్చిందా అని సచ్చిన భర్తలు లేపుకుంటా అని ఏడంత్రాలు సత్యాన బరువు తీసుకొని పోతున్నావు రేణికెళ్ళి ఇది గిట్ల బరువు తీసుకొని అంటే ఆ యొక్క సచ్చిన దాని మొగలు ఎత్తడు కావచ్చు సచ్చిన మొగడు గిట్ల లేచనంటే రేణిక ఎల్లితోటి నాగెల్లి చేసుకుంటాడు ఇద్దరు ఆరుమగలు ఒక్కటైతారు అది నా కన్నమంట నాకు దక్కని ఎల్లమ్మ అని ఇంకో మొగని దక్కనిస్తానే సచ్చిన నీ మొగని లెమ్మనిత్తనాయే దాంతో సుఖపడతావాయే పిల్లలు కంటాలి నిన్ను నీ మొగని అరే కట్టాల పాలు పెట్టకపోతే నా పేరు కార్తీక రాజుని కాదు ఏదన్నా ఒక ఉపాయం చేసి ఏడంత్రాల నీ బోరన్ని ఎంగిరి వేసి సచ్చిన నీ భర్తలు లేవకుంటే ఏకపోతే నా పేరు కార్తీక రాజుని కాదు అని పిరికడు ఉప్పి పట్టి పిరికడు బండారు పట్టి అగో మాటలు మంత్రాలు చదువుతున్నాడు కార్తీక రాజు మందులు కార్తీక రాజు మందులు పట్టిండు మందులు 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 ఎలా భక్తుల ఉత్తునరుడు వేరు పర్వతాపత్తి ఏరు తూర్పుల తుంగ వేరు దక్షిణాల దంతి ఏరు వేరు గుట్టుడంటకుండా ఏంటి కత్తి ఏరు నెక్కకోని పెళ్లి గుట్టడం కమసల్లాని బుట్టి ముసల్లాని బుట్టి మొక్క కన్నపిల్ల కానుకోని చిన్నపిల్ల సిక్కలేని ముత్తపిల్లు రమ్మేక కట్టు జిల్లా అడియాని కన్నెరాయి అద్దంగా బుట్ట మీద తెల్లబడి కచ్చిగట్టి కప్పగాని గట్టు మీద గండి చెట్టు మీద పాస్తిగా చెట్టు మీద పాస్తిగా తూడువేరు తుమ్మవేరు భూమిలో తంకేరి ఏటిగడ్డ ఏరినక కొనతో కాసిగట్ట మీద సిరుక్కోని రేప కొంచెం కొండ కప్పగానే తొండవేడు పుర చేతి పెద్ద కర్రె కుక్క పుర్రమేడు కర్రె కుక్క పుర్రమేడు భూమిలో తంకేరి ఎవరు ఇప్పసేది మాకసేది ఎమ్మక నల్లమాక ఎవడల్ల పందులలో ఎంపది ఉడవంది ఏమూరు బొమ్మూరు ఎంతమ్మ తొలబొమ్మ ఎవతారు జిరకతోని ఏం జిరక కార్తీక ఎవతారు ఎంటికారు ఏమిటి సీమెండి ఎవరి ఎర్రయ్యమే అభ్యాన్ని కూడగట్టి రోడగట్టి ఎడమంతా నెల్లగట్టి అర్థమై వాళ్ళకి వారి కళ్ళ మందు వస్తే రమ్మంట రవారే పొమ్మంట రవారే మందులు కూడా రావాడే పట్టేరా దాచబెట్టరా ఎత్తరుగుట్ట ఎత్తరుగుట్ట ఎల్లరుగుట్ట ఎత్తరుగుట్ట బియ్యావంటి అందరు కూడా పిండి కూడా కొడుకుతున్నాడు ఇరికడు కూడా ఆప కూడా భర్త ఉన్నాడు ఇరికడు కూడా అందరు కూడా భర్త ఉన్నాడు భూమి మీద రావస్తా ఉన్నాడు పుట్టు అన్నాడు పుట్టు అనగా చూడు ముగ్గురు దొంగలు కొడుతుర్రు కార్తీక రాజు మైపరతోని ముగ్గురు మాయ గౌతుల తయారు చేసిండు కార్తీక రాజు
ఓ నాయన్న నాయన్నో నా తండ్రి 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 నిన్ను పాలివాడు కొట్టేనా పాలివాడు కొట్టేనా పగవాడే విట్టేనా పగవాడు విట్టేనా నీకచ్చిన బాధలు నీకచ్చిన బాధలు నాతోని చెప్పావు నాతోని చెప్పావు నాయన్న కార్తీక రాజా మమ్మల్ని ఎందుకు పుట్టించావు తండ్రి కొడుకులాలా ఒక్క మాట చెప్పుతున్నా సచ్చిన తన భర్తలు తనకు సత్యాల బోనం ఎత్తుకొని పోతుంది నా మరదలు వెళ్ళి బోనం గిట్లా ధనిమగం దగ్గర తీసుకుపోయాలంటే సచ్చిన ధని మొగలు ఎత్తాడు ఇద్దరు మొగలు ఒక్కటైతారు భార్యకు భర్త వాయాలంటే భర్తకు భార్య వావాలంటే అందుకే మీ ముగ్గురు సృష్టింపని చేసిన మీరు ముగ్గురు కలిసి ఈ అడవి లోపల రేణుగా ఎల్లమ్మకు అడ్డగోలు ఇరుగుర్రి అడ్డగోలు ఇరిగి పప్పది పట్టుర్రి పప్పది పట్టి ఈ కడుపుల తల పెట్టుర్రి ఇద్దరి కాలు పట్టుకోర్రి ఎక్కడి నుంచి వచ్చిన కొడుకులాలా అని అంటది అమ్మ అడవి లోపల చెట్టు కాలంగా చూస్తున్నారు గుట్టలు కాలంగా చూస్తున్నారు కానీ మాకు కడుపుల కాలవుతుంది పొద్దేడు మాపులైతుంది అడుపు కడుపుకు అన్నం లేక నీ నెత్తి మీద ఏందో అమ్మ నెత్తి మీద ఆ పోరాలల్లా అన్నం ఉందో ఏముందో మాకు తెలియదు ఎండ పిరికడు అన్నం పెట్టు అని మీరు అడుగుర్రి సత్యన భర్తను నేర్పుకొని పోతున్నా సత్యాన బాండ్ వల్ల అన్నం పెట్టాలని అంటది కావచ్చు అన్నం గిట్ట పెట్టకపోయానంటే శిలరౌతులు అందుకొని పోరాలు పోయి పోకెలు కావాలి మాకు మెట్టక గిట్ల పోతుంటే మేము శాపం పెడితే సత్యం నీ భర్తలే కూడా అని మీరు చెప్పుర్రి అయినా బోనం తింట చూడు రౌతులు అందుకొని దాని బోనాలు వరకు కొట్టుర్రి ఒకవేళ మీ బాధ చూసి ఇబ్బంది చూసి బోనాలు దించి గిట్ట అన్నం పెడుతుంది కావచ్చు అన్నం పెట్టినా తన సత్యం వెనక తన భర్తలు ఎత్తాడు కావచ్చు తులకత్తే అబద్ధంలో చూసి కొడుకురారా ముగ్గురు మాయకవుతులు కార్తీకునికి భయపడ్డారు అయ్యో భగవంత కార్తీక రాజని అంటే పాపగారి ముండ కొడుకు మరి కార్తీక రాజుతో ఎట్లనైనా మెప్పించుకోవచ్చు మరి ఇళ్ళ తల్లితో ఎట్లైనా మెప్పించుకోవచ్చు కానీ కార్తీక మారాను పాపగారు ముండ కొడుకు అని ముగ్గురు మాయకవుతులు అగో రేణుక ఎల్లమ్మ తల్లికి అర్థం తిరిగింది అయ్యా మాయకవుతులేవో కాసేపు ఉండుర్రి తల్లి రాగరేణుగానే రేణుకో మాకు ఆకలైతే ఉన్నదమ్మా నా తల్లిరా అన్న వల్ల పెట్టలేవా నా తల్లిరా ఆకలైతున్నది తల్లి నీకు దండం పెడతావు నీ కళ్ళు మొక్కుతావు మాకు మా కమ్మలంతా అన్నం పెట్టు అని నా ఏమి రారు కొడుకులాలా